all, this is Nazia. Welcome to my YouTube channel. So this vlog is all about ఈ వ్లాగ్ సవానా హాల్ గురించి. సో ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ నేను ఆంధ్ర గర్ల్ కాబట్టి బోర్న్ అండ్ బాట్ ఆఫ్ విజయవాడ, ఎడ్యుకేషన్ అంతా విజయవాడలో జరిగింది కాబట్టి అండ్ నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడటం మూలంగా ఏమో మరి ఐ డోంట్ నో, నాకు కొంచెం అనిపించింది నేను తెలుగు అమ్మాయి ఉండి తెలుగులో వ్లాగ్ చేయాలి యాజ్ ఏ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా. మేకప్ల గురించి కానీ, స్కిన్ కేర్ గురించి కానీ, ఫ్యాషన్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఎందుకంటే ఎలాగో ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ అంతా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ నా యూట్యూబ్ పేజ్లో నేను తెలుగులోనే పెడుతున్నాను. సో దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ లాంగ్వేజ్లో మాట్లాడటంతో. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ మై కంఫర్ట్ లాంగ్వేజ్, నా కంఫర్ట్ లాంగ్వేజ్ కాబట్టి నేను తెలుగులో మాట్లాడాలని అనుకుంటున్నాను. సో చూసినట్టు టైటిల్ ఇట్స్ అ సవానా హాల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. వాట్ ఈస్ ఇస్ ఆల్ అబౌట్? ఇట్స్ ఆల్ అబౌట్ సవానా హాల్. సవానా హాల్లో నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాము. సో ద ఫస్ట్ ఐటమ్ వచ్చి కళ్ళజోడు. వెరీ క్లియర్గా తెలుగులో చెప్తున్నా, కళ్ళజోడు అంటే స్పెక్స్గా ఇది నేను ఆర్డర్ చేశాను. ఇట్స్ అరౌండ్ 380 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 380 రూపీస్లో వచ్చింది నాకు. అండ్ చూసారా పౌచ్ ఎంత మంచి పౌచ్ ఇచ్చాడో. లిటరల్లీ ఇది చూడగానే ప్రాడానా లేకపోతే గెస్సా అని అనుకున్నాను నేను, అంత బాగా ఉంది అసలు. లిటరల్లీ లైక్ ఇట్స్ సో మచ్ క్యూట్. వైట్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ యాజ్ యూ నో. నాకు తెలిసినంతవరకు చాలా వరకు ఇప్పుడు ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ తెలుసు, నేను ప్రతి వ్లాగ్లో చెప్తూనే ఉంటా వైట్ కలర్ అనేది నాకు చాలా ఇష్టం అని. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇప్పుడు చూద్దాం స్పెక్స్ నేను ఎలాంటిది ఆర్డర్ చేశాను. సో ఎప్పుడైనా సరే స్పెక్స్ అనేది ఒక బ్లాక్, ఒక ట్రాన్స్పరెంట్ అనేది మీ ఐ వార్డ్రోబ్లో అనేది ఉండాలని నేను అనుకుంటాను. యాజ్ పర్ యాజ్ షేడ్స్తో సహా. షేడ్స్ ఎలా పెట్టుకుంటారో ఒక ఐ గ్లాసెస్ కూడా అలాగే ఒక 1-2 pairs, అంటే మోస్ట్లీ 2 pairs పెట్టుకుంటే బెటర్. నేనైతే 3 to 4 పెట్టుకుంటాను, ఎందుకంటే బిగ్ ఫ్రేమ్స్వి 2, స్మాల్ ఫ్రేమ్స్వి 2తో పెట్టుకుంటాను. సో దిస్ ఈజ్ ద వన్ ట్రాన్స్పరెంట్. ఐ గాట్ ఇట్ విత్ ద గోల్డెన్ లేయర్తో, గోల్డెన్ స్ట్రిప్ చూసారు కదా, గోల్డెన్ లేయర్తో. సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఐ థింక్ ఇట్ సూట్స్ మై ఫేస్ అనుకుంటున్నాను, నా ఫేస్కి సూట్ అవుతుందని అని అనుకుంటున్నాను. సో ఇది ఇంకా గ్లాసెస్ వేయించాలా నేను లోపల, వేయించాక నేను వాడతాను. సో ఇప్పుడు ప్రజెంట్ చూపించాలని చెప్పి నేను వేసుకొని చూపిస్తున్నా. బాగున్నాయి, నా ఫేస్కి సూట్ అయిందని నేను అనుకున్నాను. సో డెఫినెట్గా ఇట్ సూట్ అయింది, చాలా బాగా వచ్చింది. లైక్ లిటరల్లీ ఇట్స్ సో నైస్. సెకండ్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసింది ఏంటంటే చైన్, లేయర్డ్ చైన్ ఆర్డర్ చేశాను. సో లేయర్డ్ చైన్లో ఇది ఫస్ట్ లేయరు, ఇది సెకండ్ లేయరు. నేను యాక్చువల్లీ ఇమేజ్ కూడా పోస్ట్ చేస్తా, ఒకసారి చూడండి ఎలా స్టైలప్ చేసిందో మోడల్ అనేది. సో దిస్ ఈజ్ ద వన్. ఇది దీంతో కలిపి వేయాలి. సో ఈ టాప్ వచ్చి నేను హై నెక్లో ఉంది కాబట్టి నేను లేయర్డ్ చైన్ వేయలేదు. సో నా నార్మల్ చైన్ పెట్టుకుని దానిపైన ఇది వేసాను. సో ఇది లేయర్డ్ చైన్ ఏదైనా డీప్ నెక్ డ్రెస్సెస్ ఆర్ ఎనీ పార్టీ వేర్ డ్రెస్సెస్కి చాలా సూటబుల్. సో ఇది నాకు అరౌండ్ 280 రూపీస్కి వచ్చింది. ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు ఎంత ఉందో ఆ ప్రైస్, తగ్గిందా పెరిగిందా అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను సేల్లో తీసుకున్నాను కాబట్టి ఇది 280కి వచ్చింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 300 ఎంత ఉంది. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. ఈసారి నెక్ పీస్ ఆర్డర్ చేసా, చాలా బాగా వచ్చింది నెక్ పీస్, డబల్ లేయర్. సో ఆ ఇమేజ్ నేను పోస్ట్ చేశాను కాబట్టి డెఫినెట్గా రిఫరెన్స్కి చూసుకోవచ్చు. సో ద అదర్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసింది ఆల్ క్లోత్స్, అన్ని బట్టలు. టాప్ వచ్చి ఎల్లోనే బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ క్లాత్. నేను ఇది సైజ్ స్మాల్ పెట్టా. ఐ థింక్ చెస్ట్ దగ్గర, ఐ మీన్ ఇక్కడ ఫ్రంట్ కొంచెం లూజ్ అవ్వచ్చు. నేను దాన్ని టాకా అంటారు కదా, లైక్ లిటిల్గా చేయించుకుంటాం మమ్మీ చేత. సో ఇది ఈ కలరు, ఇది కొంచెం బ్రైట్ కనిపిస్తుంది యాజ్ బికాజ్ క్లాత్ డిఫరెంట్ ఉండటంతో. సో ఈ టాప్ వచ్చి నాకు అరౌండ్ 500 బిలో పడింది. సో నేను యాక్చువల్లీ ప్రైస్ ఏంటో అనేది కింద పెడతాను. సో ఇంకొకటి వచ్చి ఇదే కలర్లో ఇదే ప్యాటర్న్లో పెట్టుకుంటే ఈ రెండు నేను పేరప్ చేసుకుని వేసుకోవచ్చు అనుకున్నాను, కానీ బిస్కెట్ అయింది. సో డెఫినెట్గా డిఫరెంట్గా ఇప్పుడు నేను పేరప్ చేయాలి. ఇట్స్ ఓకే, 2 pairs అవుతాయి ఒక పేర్ బదులు. సో ఇది స్కర్ట్ నేను ఆర్డర్ చేశా. దిస్ ఈజ్ ద స్కర్ట్.
అంటిల్ నీ దాకా వస్తుంది. సో ఈ కలర్ వచ్చి కూడా చాలా బాగుంది, కాకపోతే ఇది కాటన్ మెటీరియల్, కాటన్ మిస్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది ఎల్లో, బట్ ఇట్స్ ఫైన్, ఐఎమ్ ఫైన్ విత్ దిస్. సో ఇది యాక్చువల్లీ ప్రైస్ వచ్చి 1200 ఎంత ఉంటే నాకు బిలో 1000 వచ్చింది. సో ఐ రియలీ లవ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో లెట్స్ సీ దీన్ని నేను ఎలా స్టైల్ చేస్తానో. నేను మినీ షార్ట్స్లో అయితే డెఫినెట్గా వేస్తా స్టైలింగ్ చేసినప్పుడు. సో డెఫినెట్గా చూస్తూ ఉండండి. అలాగే మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా నేను కొన్ని షార్ట్స్ పెడతాను. ఈ అన్ని ప్రోడక్ట్స్ మీకు ఏమైనా డైరెక్ట్గా లింక్స్ కావాలంటే డెఫినెట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో, ఎందుకంటే యూట్యూబ్లో నేను డిస్క్రిప్షన్లో పెట్టినా అది రావట్లేదు, యాజ్ బికాజ్ ఐఎమ్ నాట్ మ్యాచప్ అవ్వలేదు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్కి. కాబట్టి నేను అక్కడ లింక్ పెట్టినా కూడా మీకు ఓపెన్ అవ్వకపోవచ్చు. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్గా మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్ లింక్ ఇస్తాను. సో దట్ మీరు డైరెక్ట్ యాప్లో వెళ్ళి పర్చేస్ చేసే అంత ఈజీ అయిపోతుంది. సో దీస్ 2 ఐ గాట్ ఇట్ అరౌండ్ ఇన్ అండర్ 1500. లాస్ట్ ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసింది స్కర్ట్. సో ఈ స్కర్ట్ చెప్పే ముందు ఒక చిన్న లిటిల్ సజెషన్, నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడైనా సరే డెనిమ్ బ్లూ అండ్ బ్లాక్ అనేది మ్యాండేటరీ వార్డ్రోబ్స్లో. అది స్కర్ట్ అయినా, జీన్స్ అయినా, ఫార్మల్ ప్యాంట్స్ అయినా అనేది ఇట్స్ అ మ్యాండేటరీ. బికాజ్ నేను ఆల్వేస్ నేను చాలా వరకు డెనిమ్ జీన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తా, బ్లాక్ అండ్ డెనిమ్ బ్లూ. సో డెనిమ్ బ్లూలో కూడా 2 షేడ్స్ ఉంటాయి, ఒకటి లైట్ బ్లూ అండ్ 1 డార్క్ బ్లూ. సో నేను మోస్ట్లీ 2 కలర్స్ కూడా పెట్టుకుంటా. సో 3 బ్లాక్, డెనిమ్ లైట్ బ్లూ, డెనిమ్ డార్క్ బ్లూ కంపల్సరీ పెట్టుకుంటాను. సో అలాగే స్కర్ట్స్లో కూడా నేను మెయింటైన్ చేస్తా, డెనిమ్ బ్లూ ఒకటి, డెనిమ్ బ్లాక్ ఒకటి డెఫినెట్గా పెట్టుకుంటా. ఈవెన్ అది కాటన్ అయినా, లాంగ్ స్కర్ట్ అయినా, స్ట్రైట్ కట్ స్కర్ట్ అయినా సరే నేను డెనిమ్ బ్లూ అండ్ బ్లాక్లో డెఫినెట్గా పెట్టుకుంటాను. స్కర్ట్ వచ్చి ఈసారి నేను ఆర్డర్ చేసింది బ్లాక్ స్కర్ట్. ఇందులో నాకు డెనిమ్ దొరకలేదు, అలాగే బ్లూలో కూడా దొరకలేదు, కాబట్టి సో నేను బ్లాక్లో పెట్టుకున్నాను. ఇది మెర్మిడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ స్కర్ట్, బ్లాక్. అండ్ బ్లాక్ అనేది యూనివర్సల్ కలర్, యూ కెన్ టై అప్ విత్ ఎనీథింగ్, లైక్ యూ కెన్ ఫ్యాషన్ ఇట్ విత్ ఎనీథింగ్. అంటే మీరు ఎలా అయినా ఫ్యాషన్ చేయొచ్చు, అది చాలా బాగుంటుంది బ్లాక్ మీద. ఇట్స్ కాంప్లిమెంట్ ఫర్ ఎవ్రీ కలర్, అంటే ఎవ్రీ కలర్కి కాంప్లిమెంట్ చేస్తుంది డెఫినెట్గా. సో దిస్ ఈజ్ ద స్కర్ట్. చూసారా ఎంత క్లియర్గా, అంటే నేను చూపించకపోవచ్చు, ఒక్క నిమిషం నేను కెమెరా కొంచెం బ్యాక్ చేస్తాం, మైట్ బి మీకు కనపడవచ్చు. సో దిస్ ఈజ్ ద వన్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో మెర్మిడ్ టైపు కటింగ్ చూసారా ఎలా కనిపిస్తుందో. సో ఇట్స్ టోటలీ, అండ్ క్లాత్ ట్రాన్స్పరెంట్ అయితే కాదు. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్, బట్ లైట్ స్ట్రెచబుల్, లిటిల్ అంటే చాలా లిటిల్ స్ట్రెచబుల్. సో అందుకే నేను ఎక్స్ట్రా స్మాల్ పెట్టుకున్నా ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్, ఎందుకంటే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి. స్మాల్ పెడితే మళ్ళీ నాకు ఆ షేప్ ఆర్ కట్ కనపడదేమో మెర్మిడ్ది అని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రా స్మాల్ పెట్టుకున్నా. సో ఇది వచ్చి యాక్చువల్ ప్రైస్ వచ్చి 600, లైక్ 600. ఐ గాట్ ఇట్ అరౌండ్ 450 ఆర్ 500 ఐ థింక్. బాగానే వచ్చింది ప్రైస్కి స్కర్ట్. అండ్ డెఫినెట్గా ఈ స్కర్ట్ని కూడా నేను ఏదో ఒక టాప్తో స్టైలింగ్ చేసి ఒక మినీ షార్ట్ వ్లాగ్ అనేది డెఫినెట్గా పెడతాను. దట్స్ ఇట్. సో ఇంతే సవానా హాల్ నేను ఆర్డర్ చేసింది. సో డెఫినెట్గా మీరు లైక్, షేర్ అండ్ కమెంట్ చేస్తారు. మీకు ఏం ప్రోడక్ట్ నచ్చిందో కూడా డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. ఇంకేం చూడాలనుకుంటున్నారో నా సైడ్ నుంచి అనేది కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. I am ready to do it anything. Still, I don't know why I'm not getting followers or hours watch. It's okay, fine. మీరు ఎంత ఇచ్చిన ప్రేమ నేను అంత తీసుకుంటా. అది ఇంత ఇచ్చినా నేను తీసుకుంటాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. సో యూట్యూబ్ అనేది కూడా నేను జర్నీ స్టార్ట్ చేసి 8 months అయింది. 8 monthsలో నాకు తెలిసి అరౌండ్ 700 ఫాలోవర్స్ ఉన్నారు. యాక్చువల్లీ యూజువల్గా అందరికీ స్టార్ట్ అయిన 3 monthskో 4 monthskో 2 monthskో మానిటైజేషన్ కూడా అయిపోతుంది. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ లేట్, ఐ డోంట్ నో వై. మీకు నచ్చట్లేదంటే చెప్పండి, నేను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసుకుంటాను, ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేసుకుంటాను. లేదు నచ్చుతున్నా సరే అది అవ్వట్లేదు అంటే అది ఏదో యూట్యూబ్లో అల్గారిథం ఇష్యూ అయి ఉండుంటుంది అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తున్నాను లాట్ ఆఫ్ యూట్యూబ్స్ చూడటానికి, చాలామంది సజెషన్స్ ఇచ్చే యూట్యూబ్కి నేను అన్నీ ఫాలో అప్ చేస్తున్నా. స్టిల్ నా వ్యూస్ మాత్రం 100 దగ్గరే ఆగిపోతుంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు, 100 క్రాస్ అవ్వట్లేదు. ఐ థింక్ మీరు ఫుల్ యూట్యూబ్ వ్లాగ్ చూడాలి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే కూడా అది వ్యూలో రాదు, మోస్ట్లీ అది కౌంటింగ్ అవర్స్లో రాదు. అది అర్థం చేసుకోవాలి. మీరు ఎవరైనా ఫేవరెట్ యూట్యూబ్ కంటెంట్ అనేది చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఫుల్ వ్లాగ్ చూస్తేనే అది కంప్లీట్ అవుతుంది వాళ్ళకి. సో డెఫినెట్గా ఇది రిక్వెస్ట్, నా కోసమనే కాదు ఎవరి కోసమైనా, హూ ఎవర్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్స్ మీరు చూస్తున్నా ఫుల్ వ్లాగ్ చూడండి, ప్రాపర్గా చూడండి. సో దట్
ఇట్ విల్ బి బెనిఫిట్ ఫర్ దెమ్. వాళ్ళు కష్టపడేది, నేను కష్టపడేది కొంచెమైనా వృధా పోకుండా, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది నాకు డిఎం చేశారు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో, అక్క స్కిన్ కేర్ గురించి చెప్పు, సింపుల్ స్కిన్ కేర్ గురించి చెప్పు, లేకపోతే యాక్నే గురించి చెప్పు, లేకపోతే దీని గురించి చెప్పని. డెఫినెట్గా నేను అవన్నీ చూశాను మెసేజెస్. నేను వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ వస్తాను. డెఫినెట్గా నేను చేస్తాను. 100% మీ మెసేజెస్ నాకు వస్తున్నాయి. నేను డెఫినెట్గా దానికి కోపప్ అయ్యి సమానంగా నేను డెఫినెట్గా చేసి పెడతాను. సో ఇప్పుడు దాకా ఉన్న వ్లాగుల్ని, పాత వ్లాగుల్ని చూడాలనుకుంటే డెఫినెట్గా చూడండి. నా పేజ్లో వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. యూ విల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ దే. ఈ టాప్ గురించి నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు నేను ఈ టాప్ గురించి చెప్తాను. ఈ టాప్ నేను లాస్ట్ వ్లాగ్లో మీషోలో తీసుకున్నాను. అరౌండ్ 300కో ఎంతో, 300కి. అండ్ నేను ఇది ఇలా స్టైల్ చేశాను, లోపల క్రాప్ టాప్ వేసి విత్ డెనిమ్ బ్లూతో. సో ఐ రియల్లీ లైక్ దిస్. ఫిట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే. ఇది సైజ్ వచ్చి స్మాల్. ఆ వ్లాగ్, మీషో వ్లాగ్ అనేది నేను లాస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీకు లింక్ అటాచ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. అండ్ చాలా వరకు ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను. యూ మైట్ లైక్ ఇట్, మీకు నచ్చచ్చు. సో అంటిల్ దాట్ నెక్స్ట్ వ్లాగ్లో దాకా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ కేర్ తీసుకోండి, మంచిగా వాటర్ తాగండి. అండ్ ఏది అనిపిస్తే అది చెయ్యండి. ఏది అనిపిస్తుంది అంటే అన్నీ కాదు, మనసుకి ఏది అనిపిస్తే, మంచిగా అనిపిస్తే అది చేయండి. హ్యాపీగా ఉండండి, మీ వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో రేపటి నుంచి మళ్ళీ అందరు కాలేజీలకి, జాబులకి, స్కూల్కి రష్ అవ్వాలి కాబట్టి సో ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వీకెండ్. అంటిల్ దట్, సీ యూ సూన్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ నాజియా.